హాయ్ అండి, ఇక్కడ సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఈ సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ చూస్తే మాత్రం మీకు బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. కాబట్టి సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది బాగా ఫాలో అవ్వండి. ఇప్పుడైతే ఫస్ట్ నడుం పట్టి కోసం నడుం పట్టి పీస్ తీసుకున్నాం కదా, ఈ పీస్ని ఇలాగా జాయిన్ చేసుకుంటున్నాను. నడుం పట్టి జాయిన్ చేసాం కదా, నడుం పట్టి జాయిన్ చేసిన పీస్కి వెళ్ళే ఇట్లా ఒక పావు ఇంచు మందం ఇలా హోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి. నడుం పట్టి అనేది రెడీ చేసాం కదా, దీన్ని పక్కకు పెట్టేద్దాము. ఇప్పుడు కట్ చేసిన పీసెస్లో బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా చూడండి, ఇది పాయింటింగ్ ఉంది కదా, ఈ పాయింటింగ్కి ఇలా మార్చేసేసి బ్యాక్ డాట్ అనమాట, బ్యాక్ డాట్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ డాట్ వేసేస్తున్నాను. మనం మార్చేసుకున్న విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డాట్ వేసేయండి. నెక్స్ట్ రెండో డాట్ కూడా అంతే సేమ్గా వేసేద్దాము. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్స్ పెట్టుకున్నాం కదా, ఆ కట్సే మనకి గుర్తు అనమాట. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా రెండో డాట్ కూడా వేసేద్దాము. ఓకే, రెండు డాట్లు కూడా ఒకేకెళ్ళి రావాలండి. చూడండి లోపలికి. ఇప్పుడు రెండు డాట్లు వేసేసాం కదా, ఇలాగ ఫ్రంట్కి వేసుకొని ఒక గోరుని అయితే మెయింటైన్ చేసుకోండి. హ్యాండ్స్కి 4 గోర్లు లేపని ఈ గోరుని మెయింటైన్ చేసుకోండి ఇలా గీకడానికి. ఇప్పుడు వచ్చేసేసి మనం నడుం పట్టి తయారు చేసుకున్నాం కదా, తయారు చేసుకున్న పీస్ని ఇక్కడ పెట్టేసేయండి. పెట్టేసేసి పావు ఇంచు మందం అంటే ఒక పాదం మందం ఖర్చుతో స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, ఇప్పుడు మిగిలిన ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేయండి. కట్ చేసేసి ఇలా చూడండి, మనం ఫ్రంట్ పార్ట్కి వెళ్ళి అంటే రాంగ్ సైడ్ కాకుండా రైట్ సైడ్ పెట్టేశాను నేను, రాంగ్ లాగా అంటే రైట్ సైడ్ పెట్టేసేసి జాయిన్ చేశాను. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని కరెక్ట్గా ఈ కుట్టు పడింది కదా, ఈ కుట్టు పక్క నుంచే కుట్టు వేసుకుంటూ రండి. దీన్ని టాప్ స్టిచ్ అంటారు. టాప్ స్టిచ్ వేసేయండి. ఇలా టాప్ స్టిచ్ వేసేసి ఇప్పుడు ఇలాగా రివర్స్ తీసుకొని ఇక్కడ కొంచెం యువతలకి హోల్డ్ చేయండి, అక్కడికక్కడ హోల్డ్ చేయొద్దు. యువతలకి హోల్డ్ చేసేసి ఇలా పాదం కింద పెట్టేసేసి లూజ్ కుట్టు పెట్టండి. లూజ్ కుట్టు పెట్టేసేసి మధ్యలో నుంచి కుట్టుకుంటూ రండి. ఇప్పుడు కుట్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి యథావిధిగా. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ పక్కకు పెట్టేసేసి ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. కట్ చేసుకున్న పీసెస్లో ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ డాట్స్ అనేవి వెనక ముందు పెట్టేసేసి మార్కింగ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా చేసి పెట్టేద్దాము. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా సాదా బ్లౌజ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి, ఇలా ఎదురు బొదురు వేసుకొని చూడండి. ఎదురు బొదురు వేసుకొని చూసుకొనే ఖచ్చితంగా కుట్టండి. ఇప్పుడైతే ఎదురు బొదురు వేసుకొని చూసుకున్నాను కదా, ఇప్పుడు డాట్స్ కుట్టేస్తున్నాను. ఈ ఫస్ట్ డాట్ అనేది కోన్ షేప్లో పర్ఫెక్ట్గా రావాలి. ఇలా కరెక్ట్గా కోన్ షేప్లో పర్ఫెక్ట్గా వస్తేనే చెస్ట్ కప్ అనేది నీట్గా వస్తుంది. ఇలా చూసారా, ట్రయాంగిల్లో కోన్ షేప్లో పర్ఫెక్ట్గా వచ్చేసింది. అలా పర్ఫెక్ట్గా వస్తేనే ఫస్ట్ మెయిన్ డాట్లోనే ఉంటుంది మనకి స్టిచ్చింగ్ అంతా, కప్ అనేది నీట్గా లుక్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు రెండో డాట్ వేద్దాము. ఇది వచ్చేసేసి ఉక్స్పట్టి గజపట్టికెళ్ళి డాట్, జస్ట్ పాదం మందం ఖర్చు తీసుకుంటే సరిపోతుంది.
నెక్స్ట్ వచ్చేసేసి ఇటు చంక డాట్, ఇది చంక డాట్ కూడా అంతే సేమ్, జస్ట్ పాదం మందం తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా డాట్ పాయింటింగ్స్ అనేది కుట్టగానే మనకి పఫ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. చాలా చిన్న సైజు వాళ్ళకైనా పఫ్ అనేది నీట్గా వచ్చేసింది. ఇప్పుడు రెండోది కూడా సేమ్ యాజ్ టీజ్గా వేసేద్దాము. కరెక్ట్ కోన్ షేప్లో రావాలన్నమాట. పట్టి కాజా పట్టుకెళ్ళి డాటు. చూడండి డాట్ వేసాక ఎంత బాగా వచ్చిందో పఫ్ అనేది. ఇప్పుడు మనకి డాట్స్ కూడా అయిపోయాయి. షేప్ బెల్ట్ జాయిన్ చేద్దాము. షేప్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ నేను ఒకటే షేప్ బెల్ట్ పీస్ తీసుకున్నాను, రెండో పీస్ తీసుకున్నాము. రెండో షేప్ బెల్ట్ ఎక్కడ వస్తుందో అక్కడ ప్లేస్ చేసేసుకొని రెండో షేప్ బెల్ట్. ఇప్పుడు మెయిన్ అనేవి ఎదురు బెదురు వేసుకుందాము. ఇలాగా ఎదురు బెదురు వేసుకోండి మెయిన్ది. ఇది వచ్చేసేసి ఎక్స్ట్రా పీస్ అనేది ఇలా వేసుకుంటున్నాను. అయితే మెయిన్ది మనకి పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడైతే నేను సైడ్ జాయింటింగ్ స్కేల్ నుంచి కుడుతున్నాను. ఓకే, ఉక్స్ పట్టీ నుంచి కుడుతున్నాను, సైడ్ జాయింటింగ్ కాదు. ఉక్స్ పట్టీ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి షేప్ బెల్ట్ ఎలా వేయాలి అనేది. ఇవి ఉల్టా పల్టా పడతాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి షేప్ బెల్ట్ అనేది. ఇప్పుడు దాన్ని ఉక్స్ పట్టీ నుంచి స్టార్ట్ చేశాను కదా, దీన్ని వచ్చేసేసి సైడ్ జాయింటింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని వేస్టేజ్ మీద కుట్టు పడేటట్టు టాప్ స్టిచ్ ఇచ్చుకోండి. వేస్టేజ్ మీద పడాలి కుట్టు అనేది. సేమ్ ఇది కూడా అంతే, వేస్టేజ్ మీద పడాలి. ఇలా ఓపెన్ చేసుకుంటాక వేస్టేజ్ మీద పడాలన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని నీట్గా ఈ ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోయేటట్టు నీట్గా హోల్డ్ చేసేసుకొని, ఇది వచ్చేసేసి మనం మార్క్ పెట్టుకున్నాం కదా, ఇది మెయిన్ క్లాత్ అన్నమాట. ఈ మెయిన్ క్లాత్ పైన ఉండేటట్టు సేమ్ మార్కింగ్ విధంగా చుట్టూ కుట్టేయండి.
సేమ్ మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కుట్టేసుకొని 2 కుట్టేశాను. ఇప్పుడు 2 కూడా సేమ్ షేప్గా కుట్టు దగ్గర నుంచే కట్ చేసుకుందాం. సేమ్ సెకండ్ పీస్ కూడా కట్ చేస్తున్నాను. మనం కొలతలు తీసుకున్న పీస్ని పైన పెట్టుకోండి, దాన్ని బట్టే మొత్తం మార్కింగ్ చేసేసి కుట్టేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చేసేసి చూడండి, ఇలా ఎదురు బెదురు పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ పీసెస్ తీసుకోండి. దేనికి ఏది అనేది చూసుకోండి. ఫ్రంట్ పార్ట్కి దేనికి ఏది అనేది చూసుకోండి. వీళ్ళకి షేప్ బెల్ట్ లోడింగ్ ఇచ్చారు ఎవరో కానీ, నేనైతే ఇక్కడ లోడింగ్ ఏం చేయట్లేదు. ఇది అర్జెంట్ బ్లౌజు. ఇప్పుడు చూడండి, కొంచెం కోన్ షేప్ అంతా వదిలేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. ఫస్ట్ ఒక షేప్ బెల్ట్ అయితే అయిపోయింది. ఇంకో షేప్ బెల్ట్ వేస్తున్నాను. ఇంకో షేప్ బెల్ట్ వేసేది ఏంటంటే, షేప్ బెల్ట్ పైన వస్తుంది, బ్లౌజ్ పీస్ కింద వస్తుంది. ఇలా పాదం కింద పెట్టేసి పాదం మందం ఖర్చుతో ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ని ఫ్రంట్కి హోల్డ్ చేసేయండి. హోల్డ్ చేసేసి లూజ్గా ఇవ్వండి, ఎక్కడ లాగొద్దు. రెండో షేప్ బెల్ట్ కూడా జాయిన్ చేసేసాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అనేది సైడ్ కట్ చేసేద్దాం. రెండోది కూడా అంతే, ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేద్దాం. నెక్స్ట్ ఉక్స్ పట్టి, కాజా పట్టి కోసం ఒక క్లాత్ తీసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఎప్పుడైనా సరే వెనక మెడపట్టి ఉంటుంది కదా, ఆ మెడపట్టిని తీసుకుంటాను అనమాట. మెడపట్టికి కట్ చేసిన పీస్ని తీసుకుంటాను. ఇప్పుడు కూడా అంతే, మెడపట్టికి తీసుకున్న పీస్ తీసుకుంటున్నాను. ఓకే, ఏరియా వైజ్ ఉంటుందండి ఉక్స్ పట్టి, కాజా పట్టి ఎటు ఉంటుంది అనేది. అయితే వీళ్ళది ఎలా ఉందో చూస్తాను. ఇటైతే కాజా పట్టి ఉంది, ఇటు ఉక్స్ పట్టి ఉంది. ఇప్పుడు ఇటు సైడ్ కాజా పట్టి కదా, ఫస్ట్ కాజా పట్టి వేసేస్తున్నాను. కాజా పట్టి ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ నుంచి వేయాలి, రాంగ్ సైడ్ నుంచి. రాంగ్ సైడ్లో ఇలా చూడండి, కొంచెం అంత ఈ క్లాత్ని ఇలా హోల్డ్ చేసుకోండి. ఇలా హోల్డ్ చేసేసుకొని పాదం కింద పెట్టేసేయండి. పెట్టేసేసి ఒక పాదం మందం ఖర్చుతో స్ట్రైట్గా కుట్టుకుంటూ రండి. ఈ ఖర్చులు కూడా స్ట్రైట్గా మనకెళ్ళే లాగేసేయండి. ఓకే, ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసి ఇటు సైడ్ ఇలా ఓపెన్ చేసేసి హోల్డ్ చేయండి. 3 హోల్డింగ్స్ అయితే వస్తాయి, 3 హోల్డింగ్స్ చేయండి. ఈ ఫస్ట్ హోల్డింగ్ స్ట్రైట్గా చేసుకోండి, ఎందుకంటే ఇది మెడపట్టి తీసుకున్నాం కదా, క్రాస్గా ఉంటుంది అందుకని. ఇప్పుడు ఇలా పట్టుకొని వచ్చేసి దీన్ని పాదం కింద పెట్టేసేయండి. పాదం కింద పెట్టేసి కరెక్ట్గా ఎడ్జెస్ కుట్టుకుంటూ రావాలి, నీట్గా రావాలి. ఎడ్జెస్ కుట్టుకుంటూ నీట్గా వచ్చేయాలన్నమాట.
ఓకే, ఎడ్జెస్కి వచ్చాక ఇట్లా లాక్ చేసేయండి. నిహారిక పాలు బంద్ చేసిన లేదు చూడు. ఇప్పుడు ఇది ఇట్లా వదిలేసి ఒక పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ రండి. కాజాపట్టి అనేది ఎప్పుడైనా 2 కుట్లు ఇవ్వండి, ఎందుకంటే కాజాపట్టి గట్టిగా ఉండాలి. ప్లస్ ఈ 2 కుట్ల మధ్యలో కాజాలు పెట్టుకుంటే కూడా నీట్గా వస్తుందన్నమాట. చూసారు కదా, కాజాపట్టి అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి పెడదాము. ఉక్స్ పట్టి పెట్టేటప్పుడు ఫ్రంట్ సైడ్ ఇందాక రాంగ్ సైడ్ పెట్టాం కదా, ఇప్పుడు రైట్ సైడ్కి క్లాత్ తీసుకొని ఇలా క్లాత్ పెట్టేసేసి ఇలా కొంచెం అంతా హోల్డ్ చేసేయండి. హోల్డ్ చేసేసి పాదం కింద పెట్టేసేయండి. ఒక పాదం మందం ఖర్చుతో పెట్టేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసేసి స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేయండి. ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలి. ఇది ఇలా ఓపెన్ చేసేసి ఇలా హోల్డ్ చేయండి. ఇలా స్ట్రైట్గా హోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక హోల్డింగ్ ఇచ్చేయండి. ఈ హోల్డింగ్స్ ఏంటంటే మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ కరెక్ట్గా హోల్డ్ అవ్వాలి. అటు మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ కనపడొద్దు, ఇటు లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ కనపడొద్దు. అట్లా కరెక్ట్గా హోల్డ్ చేసేసి ఇలా హోల్డింగ్ పాయింట్ని పాదం కింద పెట్టేసేయండి. పెట్టేసేసి కరెక్ట్గా ఎడ్జెస్ కుట్టుకుంటూ రండి నీట్గా. అయితే ఉక్స్ పట్టికి ఒక కుట్టు అయితే సరిపోతుంది. కాజా పట్టికి అయితే 2 కుట్లు ఉండాలి, కానీ ఉక్స్ పట్టికి ఒక కుట్టు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి 2 కూడా సమానంగా పట్టుకొని 2 కూడా సమానంగా పట్టేసుకొని ఇలా సమానంగా పట్టేసుకుంటే మీకు కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది. క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. కిందది ఉక్స్ పట్టి అనేది పెద్దగా వస్తుంది, కాజా పట్టి అనేది చిన్నగా వస్తుంది. ఆ రెండింటిని సమానంగా చేసేయాలి. ఇప్పుడు ఇలా సమానంగా కట్ చేసేయండి. ఓకే, 2 సమానంగా ఒకేసారి కట్ చేయండి. కట్ చేసేస్తే ఇప్పుడు చూసారా ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది సమానంగా వచ్చేసాయి మనకి. ఓకే కదా. ఇప్పుడు సైడ్ జాయింటింగ్స్ చేద్దాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కుట్టిన బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా పెట్టేసేసి రైట్ సైడ్కి పైకి పెట్టండి. రైట్ సైడ్ పైకి పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి రైట్ సైడ్ ఒక కెళ్ళి ఉండాలి, రాంగ్ సైడ్ పైకి పెట్టండి ఫ్రంట్ పార్ట్. ఈ 2 షోల్డర్ జాయింటింగ్స్ సైడ్ జాయింటింగ్స్ అనేవి సమానంగా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూసారా సమానంగా వచ్చేసింది మనకి. ఈ 2 సమానంగా ఉన్నాయో లేవో చెక్ చేసుకొని ఇటు సైడ్ కూడా చెక్ చేసుకోండి. రాంగ్ సైడ్ పైకి ఉండాలి, రైట్ సైడ్ సమానంగా కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ 2 కూడా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసేయండి. ఇలా చెక్ చేసి 2 సమానంగా సెట్ అయ్యాయి. ఓకేనా. ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ అనేది చేసేద్దాము. షోల్డర్ జాయింటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నెక్ దగ్గర నుంచి జాయిన్ చేయండి. నెక్ దగ్గర నుంచి జాయిన్ చేయండి. ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతే, నెక్ సైడ్ నుంచి జాయిన్ చేయండి. దానికి ఎంత ఖర్చు పెట్టామో అంతే సేమ్ పాదం మందం ఖర్చుతో స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి 2 కుట్లు ఇచ్చేయండి.
ఓకే కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ అయిపోయింది. మనకి హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకుందాము. హ్యాండ్స్ జాయింట్ చేసుకునే ముందు హ్యాండ్ కింద పార్ట్ అనేది కుట్టుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్ లోతు తీసాం కదా, ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి F అని రాసుకుంటున్నాను. 2 రాసేసుకొని ఇప్పుడు రెండింటిని కూడా కుట్టేస్తున్నాను. మార్కింగ్స్ అనేవి లోపలికి వెళ్ళేలా కుడుతున్నాను. ఇప్పుడైతే 2 హ్యాండ్స్ కూడా ఒక హోల్డింగ్ మీద కుట్టేసాం కదా. ఇప్పుడు రెండో హోల్డ్కి ఇలా హోల్డ్ చేయండి. చూడండి, మనం ఖర్చులకి ఎక్కడికైతే లైన్ గీసామో కరెక్ట్గా అక్కడికే వచ్చేసింది హోల్డింగ్ అనేది. ఇలా హోల్డ్ చేసేసి రెండో హోల్డ్ అనేది లూజ్ కుట్టు పెట్టండి. లూజ్ కుట్టు పెట్టేసేసి రెండో హోల్డ్కి కుట్టేయండి. ఓకేనా, 2 చేతులు కూడా జాయిన్ చేసేసాం మనం. ఇప్పుడు ఇది లూజ్ కుట్టు అనేది ఫ్రంట్ నుంచి ఇప్పుకోవాలి, ఎందుకంటే కుట్టు మీద కుట్టు వచ్చింది కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టు ఇప్పేసేయండి. ఇప్పుడైతే చూడండి, షోల్డర్ జాయింటింగ్స్ చేసాం కదా. ఇప్పుడు కుట్టుని అడ్జస్ట్ చేసుకోండి. కుట్టుని అడ్జస్ట్ చేసుకోవడం మర్చిపోద్దు. లూజ్ కుట్టు నుంచి మళ్ళీ టైట్ కుట్టుకి అడ్జస్ట్ చేసేసుకొని ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ జాయింటింగ్ దగ్గరికి ఈ కాట్ పెట్టాం కదా, ఈ కాట్ అనేది రావాలి, షోల్డర్ జాయింట్ దగ్గరికి రావాలి. షోల్డర్ జాయింటింగ్స్ కూడా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి. బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయి ఇలా కాట్ దగ్గరికి ఇలా పెట్టేసేయండి. పెట్టేసేసి ఎక్కడ లాగొద్దు, హ్యాండ్ పార్ట్ లాగొద్దు, కింద ఈ క్లాత్ లాగొద్దు, 2 లాగకుండా మొత్తం కుట్టేసుకుంటూ రండి. పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ రండి. ఇక్కడ కొంచెం పీస్ అతుకు పడుతుంది, ఆ పీస్ని ఎలా వేస్తానో చూద్దాం. ఇలా కొంచెం పీస్ని అతికేద్దాము. జస్ట్ చంక పీసులు అంటారు ఇవి. కొంచెం పీస్ అయినా సరిపోద్ది అంతే, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇలా జాయిన్ చేసేసి కుట్టేద్దాం. ఖర్చులు అనేవి లోపలికి వచ్చేలా కుట్టండి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసి టాప్ స్టిచ్ ఇచ్చేద్దాము. ఇప్పుడు 2 కలుపుకుంటూ కుట్టేద్దాము.
సేమ్ యాజ్ టీజ్గా రెండో కుట్టు కూడా ఇచ్చేసాం అనమాట. మనం చూసారు కదా, హ్యాండ్ జాయింటింగ్ అనేది అయిపోయింది మనకి. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ యాజ్ టీజ్గా జాయిన్ చేద్దాము. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఎలా జాయిన్ చేయాలి అనేది. ఇప్పుడు షోల్డర్ కుట్టు ఉంది కదా, షోల్డర్ కుట్టు దగ్గరికి కరెక్ట్గా హ్యాండ్ కట్ అనేది రావాలి. హ్యాండ్కి ఇక్కడ ఘాటు పెట్టుకున్నాను కదా, ఆ ఘాటు అనేది రావాలి. ఫ్రంట్లో తీసుకుంది ఫ్రంట్ పార్ట్కి వెళ్ళాలి. ఇక్కడ మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి. అయితే షోల్డర్ కాటు షోల్డర్ కుట్టు రెండు ఒకే దగ్గరికి రావాలి. షోల్డర్ కుట్లు అనేవి వెనక్కి అనండి. ఈ రెండు కలిపి కూడా ఒకేసారి పాదం కింద పెట్టేసేసి పాదం మందం ఖర్చుతో ఎక్కడ ఫ్రంట్ది ఇది హ్యాండ్ పీస్ లాగొద్దు, బ్యాక్ పీస్ లాగొద్దు, రెండు కూడా ఎక్కడ లాగకుండా నీట్గా పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వచ్చేయండి. ఓకే కదా, చూసారు కదా, రెండు కుట్లు ఇచ్చేసాము. అలానే సేమ్ జాయిన్ చేసేసి రెండు కుట్లు అనేది ఇచ్చేసాను. ఇప్పుడు మనకి మెడపట్టి వేయాలి. మెడపట్టి వేసే ముందు ఒకసారి వీళ్ళ ఆది బ్లౌజ్ తీసుకొని మెడ నేను కొలుచుకుంటున్నాను. ఇలా చూసినట్టయితే కరెక్ట్ కుట్టుకొచ్చేసింది. ఇదైతే వీళ్ళది పలక మేడ, మనమేమో రౌండ్ పెట్టాము, మరి ఎలా వస్తుందో చూడాలి. కొంచెం అటు ఇటుగానే వచ్చింది, ఎందుకంటే రౌండ్ నెక్ మంది వాళ్ళ ఆదికి ఇచ్చిందేమో పలక మేడ. అది కాకుండా ఉక్స్పట్టి గజపట్టి అనేది సమానంగా ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటున్నాను. ఓకే, కొంచెం తేడాతో వచ్చింది, ఏం కాదు. ఎందుకంటే నేను కరువు తక్కువ పెట్టాను, ఎందుకంటే వీళ్ళకి వీ షేప్ నెక్ అనమాట. నేను వీ షేప్ నెక్ ఎప్పుడు కొట్టలేదు స్టార్టింగ్, అయినా సరే యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలానే కుట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే చూడండి, మెడపట్టి కోసం క్లాత్ తీసుకుందాం. క్రాస్ క్లాత్ కోసం ఇలాగా మిగిలిన పీస్లో క్రాస్గా తీసుకుంటున్నాను. ఒక 3 స్కేల్స్ తీసుకుంటే సరిపోద్ది మెడపట్టికి. మెడపట్టి అనేది జాయిన్ చేసేద్దాం.
ఇలా మెడపట్టి అనేది మొత్తం కట్ చేసేసుకొని నీట్గా అన్ని జాయింటింగ్స్ అనేవి ఒక్కెళ్ళి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. పెట్టేసేసి ఇప్పుడు మెడపట్టికి మెయిన్ సైడ్ చూడండి, ఇటు మెయిన్ సైడ్ పెట్టాను, రైట్ సైడ్ పెట్టేసేసి మెడపట్టిని అనేది ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం అంత క్లాత్ని ఇలా హోల్డ్ చేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి, పాదం కింద పెట్టేసేసి రఫ్ ఇచ్చేసి ఎక్కడ కూడా మెడపట్టి లాగొద్దు, కింద క్లాత్ లాగకుండా నిమ్మలంగా పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వెళ్ళిపోండి. టర్నింగ్స్ దగ్గర జాగ్రత్తగా కుట్టుకోండి బిగినర్స్. ఇప్పుడైతే స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. ఇక్కడ ఒక 1 ఇంచ్ మందం క్లాత్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసేసి ఈ 1/2 ఇంచ్ మందం వదిలేసిన క్లాత్ని ఇలాగా పాదం కిందకి ఇలా హోల్డ్ చేసి మడత పెట్టేసేయండి. పెట్టేసేసి రఫ్ ఇచ్చేయండి. ఇప్పుడు ఈ పీస్ అనేది మొత్తం కాట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోండి. కుట్టికి అవతల పడకూడదు కాటు, కింద వేరే క్లాత్ ఉంటుందేమో చూసుకోండి, జాగ్రత్తగా చూసుకుంటూ కాట్లు పెట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా హోల్డ్ చేసేసేసి ఖర్చులు మొత్తం, ఇప్పుడు మనం కాట్లు పెట్టిన ఖర్చులు ఉన్నాయి కదా, ఆ ఖర్చులు మొత్తం ఈ క్లాత్ లోపలికి వెళ్ళిపోయేలాగా హోల్డ్ చేసుకొని ఇలాగా పాదం కింద పెట్టేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి ఈ కుట్టుకి అవతల పడకుండా ఇటు సైడే కుట్టు పడేటట్టు కుట్టుకుంటూ రండి. కుట్టు పక్కన కుట్టు రావాలన్నమాట, ఎగ్జాక్ట్లీ కుట్టు పక్కన కుట్టు రావాలి. చూడు 4
ఇలా మెడపట్టి మొత్తం సమానంగా ఒక పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వచ్చేయాలి. ఎక్స్ట్రా పీస్ అనేది ఇలా కట్ చేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రా పీస్ అనేది చాలా జాగ్రత్తగా కట్ చేయండి. ఇలా ఎక్స్ట్రా పీస్ అనేది చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఎందుకంటే బ్లౌజ్ కింద పీస్ కట్ అయిందంటే బ్లౌజ్ మెయిన్ క్లాత్ కట్ అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎక్స్ట్రా పీస్ అనేది పైకి ఇలా అనుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా పీస్ అనేది పైకి పెట్టి సిజర్ని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ కట్ చేయండి. సిజర్ని ఫ్రంట్ పార్ట్ని యూజ్ చేసుకుంటూ కట్ చేయండి. అప్పుడే మనకి నీట్ కటింగ్ వస్తుంది. ఇలా చూసారు కదా, ఇలా ఎక్స్ట్రా పీస్ అనేది మొత్తం కూడా కట్ చేసేసుకున్నాను. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా ఎక్స్ట్రా పీస్ మెడపట్టేది కట్ చేసేసి నీట్ ఫినిషింగ్గా ఇట్లా మడతెట్టి కుట్టేసామంటే చేతి పని చేస్తే అయిపోతుంది మనకి. చూసారు కదా, మెడపట్టి అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింటింగ్స్ షోల్డర్ నుంచి హ్యాండ్ మిడిల్లోకి కరెక్ట్గా పట్టుకొని ఇలా హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసేసి ఒకసారి పాదం కింద పెట్టేసేయండి. పాదం కింద పెట్టేసేసి ఆమ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి ఆది బ్లౌజ్లో నుంచి చెక్ చేసుకోవాలి. హ్యాండ్ లూజు, ఆమ్ లూజు, కింద నడుం లూజు మొత్తం కూడా మార్కింగ్ చేసేసుకొని కుట్టేసుకుందాము. ఇక్కడ హ్యాండ్ లూజ్ చూసుకోవడానికి ఆది బ్లౌజ్లో నుంచి బ్యాక్ పార్ట్ సైడ్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ సైడ్ తీసుకొని ఇలా పట్టుకోండి. ఇలాగా హ్యాండ్ ఎంత ఉందో ఎగ్జాక్ట్లీ మార్క్ చేసేసుకోండి. ఇలా ఎగ్జాక్ట్లీ హ్యాండ్ మార్క్ ఎక్కడికి కుట్టుందో అక్కడికి మార్క్ చేసేసేసి తర్వాత ఆమ్ లూజు ఇలా ఆమ్ లూజ్ చూసేటప్పుడు ఖర్చులతో సహా పట్టుకోండి. బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి ఖర్చులతో సహా పట్టుకొని మనం కుట్టే బ్లౌజు ప్లస్ ఆది బ్లౌజు రెండు కూడా ఖర్చులతో సహా పట్టుకొని ఇలాగా చూసుకోవాలి. కరెక్ట్గా లాస్ట్ కుట్టు దగ్గరికి మార్క్ చేయండి. అలా మార్క్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు నడుం లూజ్కి ఏంటంటే మిడిల్ పార్ట్ నుంచి ఇక్కడ నాకు మిడిల్ పార్ట్ కొంచెం అచ్చులాగా కనపడుతుంది, అందుకే హోల్డ్ చేసుకోలేదు. మీరైతే హోల్డ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్ నుంచి నడుం సైడ్ జాయింటింగ్ కుట్టు ఎక్కడికుందో అక్కడికి మార్క్ చేయండి. నడుం లూజ్ బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది ఉక్స్ పట్టియా కాదా పట్టియా అది ఒకసారి చెక్ చేసుకోండి. ఉక్స్ పట్టి ఇప్పుడు నాది ఇది ఉక్స్ పట్టికి మెజర్మెంట్ చేసుకొని రెండు కూడా మార్కింగ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ని కరెక్ట్గా మా పాదం కింద పెట్టేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసి స్ట్రైట్గా కుట్టుకుంటూ రండి. ఇలా కుట్టుకుంటూ వచ్చి ఆమ్ లూజ్ దగ్గర ఖర్చులు పైకి అనుకొని రెండు కుట్లు కూడా ఒక దగ్గరికి వచ్చేలాగా పట్టుకొని కుట్టేసేయండి. ఇలాగా కుట్టుకుంటూ తిన్నగా నడుం లూజ్ కూడా మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్కి కలిసేలాగా కలిపేసేయండి. ఇలా కలిపేసేయండి. చూసారు కదా, ఇలా లాస్ట్కి ఎండింగ్లో రఫ్ ఇచ్చేయండి. అలా 3 స్టిచ్లు ఇచ్చేస్తే సరిపోతుందండి. ఎక్కువ కూడా వద్దు. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఆమ్ లూజ్ చూడండి, ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు మనం చెస్ట్ లూజ్ని. ఇలా పెట్టేసేసి ఫస్ట్ హుక్స్ దగ్గర నుంచి అక్కడికి లాస్ట్ కుట్టు దాకా అలా చెక్ చేసుకోవచ్చు. కరెక్ట్గా వచ్చేసింది మనకి. ఒక కుట్టేసాక చెక్ చేసుకోవచ్చు, కానీ ఆమ్ లూజ్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. అసలైతే అలా చెక్ చేసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా ఫిట్టింగ్లోనే ఉంటుంది వాళ్ళకి. మనం ఇచ్చే ఫినిషింగ్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది సైడ్ జాయింటింగ్ ఫిట్టింగ్స్లోనే ఉంటుంది. కాబట్టి సైడ్ జాయింటింగ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చేయండి. చంక లూజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి, హ్యాండ్ లూజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి, కింద నడుం లూజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తే ఈ 3 ఫిట్టింగ్స్ అంటే ఈ 3 మార్కింగ్స్ కూడా కరెక్ట్గా వచ్చేస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది సైడ్ జాయింటింగ్స్ అనేవి. ఇప్పుడు చూసారు కదా, ఎక్స్ట్రా పీస్ అనేది ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా వచ్చింది. ఆ ఎక్స్ట్రా పీస్ అనేది ఇలా కట్ చేసేసుకుంటున్నాను నీట్గా ఉండడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఒక సైడ్ అయితే సైడ్ జాయింటింగ్స్ అయిపోయాయి. రెండో సైడ్ జాయింటింగ్ చూపిస్తున్నాను చూడండి. బిగినర్స్కి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే హ్యాండ్ని కరెక్ట్గా సమానంగా పట్టుకోండి. ఇలా పట్టుకొని హ్యాండ్ లూజ్ ఆల్రెడీ మనం కుట్టేసుకున్నాం కదా, అది బ్లౌజ్ లేకుండా ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ నుంచే తీసేసుకోవచ్చు. ఇలా కుట్టిన హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఆమ్ లూజ్ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. ఫ్రంట్ పార్ట్కి వెళ్ళే పట్టుకోండి. ఇలా ఖర్చులతో సహా పట్టుకొని ఆమ్ లూజ్ అనేది కొలుచుకొని ఇలా ఆమ్ లూజ్ కుట్టు కలిసేలాగా ఒకసారి కరెక్ట్గా పట్టుకోండి. ఖర్చులు అనేవి పైకి అనేసేసి పాదం దగ్గర కుట్టేసేసి ఇప్పుడు ఆమ్ లూజ్ దగ్గర సూది దించి పాదాన్ని ఆపేసేసి నడుం లూజ్ కొలుచుకుంటున్నాను చూడండి. ఇది వచ్చేసి కాజాపట్టికి వెళ్ళి మార్క్ చేసుకోవాలి. నడుం లూజ్కి వెళ్ళి మార్క్ చేసుకోవాలి. సగం నుంచి సగానికి ఇలాగా మార్క్ చేసేసుకోవాలి.
రెండు కూడా మార్క్ చేసేసుకొని ఆ 2 మార్కింగ్లు కలుపుతూ పట్టుకోవాలి. ఇలా 2 మార్కింగ్లు కలుపుతూ పట్టుకొని ఇప్పుడు మనం చంక లూజ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్కి కలుపుకుంటూ తిన్నగా కుట్టేసేసుకోండి. ఎండింగ్లో వచ్చేసి రఫ్ ఇచ్చేయండి. ఇంతేనండి. సైడ్ ఫిట్టింగ్ అనేది సైడ్ జాయింటింగ్స్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కానీ బిగినర్స్కి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి 1కి 2 సార్లు చంక లూజ్ దగ్గర చెక్ చేసుకోండి. చంక లూజ్ దగ్గరే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే ఖర్చులతో సహా పట్టుకుంటే మనకి మార్కింగ్స్ అనేవి తేడా ఉంటుంది. హ్యాండ్ లూజ్ నడుము లూజ్ అనేది మార్కింగ్ కరెక్ట్గా వచ్చేస్తుంది, కానీ చంక లూజ్ మార్కింగ్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్గా పట్టుకొని మార్క్ చేసేయండి. అంతేనండి. సైడ్ జాయింటింగ్స్ కూడా అయిపోయింది మనకి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎండింగ్లో కట్ చేసేయండి. హ్యాండ్ లూజ్ దగ్గర నేను ఎక్స్ట్రా అప్పుడు కట్ చేయలేదు కదా, ఖర్చులు అవి కట్ చేసేస్తున్నాను. అంత సమానంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒక 3 కుట్లు ఇస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ కూడా ఇవ్వద్దు. అంతకన్నా ఎక్కువ ఇస్తే కట్టేలాగా అయిపోతుంది. ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు నడుము లూజ్ చూడండి, ఇలా చెక్ చేసుకోవాలి. నడుము లూజ్ అనేది చూసారు కదా ఎగ్జాక్ట్లీ వచ్చేసింది. ఉక్స్ పట్టి, గాజా పట్టి, నడుము లూజు మొత్తం కూడా ఎగ్జాక్ట్లీ వచ్చేసింది. చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఇలాగ సగానికి హోల్డ్ చేసేసుకొని చెస్ట్ లూజ్ చెక్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ నడుము లూజ్ని సగానికి మడతేసుకొని ఇలా చెస్ట్ లూజు చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా పట్టుకోవాలండి. రెండు బ్యాక్ పార్ట్ సైడ్ని కరెక్ట్గా పట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా చెస్ట్ లూజ్ కూడా సమానంగా వచ్చేసింది మనకి. ఇంతేనండి బ్లౌజ్ కటింగ్ అనేది స్టిచ్చింగ్ వీడియో అనేది. మీకు కనుక నచ్చుంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చేయండి. చూసారా ఇక్కడ నాకు కస్టమర్ అనేది ఇది ట్రయల్ బ్లౌజ్గా ఇచ్చారు. అందుకని చెప్పేసి 1కి 2 సార్లు చెక్ చేసుకుంటున్నారు. స్టిచ్చింగ్ ఎండింగ్లో వచ్చారనమాట. వచ్చేసేసి చెక్ చేసుకుంటున్నారు కరెక్ట్ కుట్టానా లేదా అనేది కూడా. చంకలో కూడా ప్లస్ మార్క్ వచ్చేసింది. ఒకసారి ఆది బ్లౌజ్లో నుంచి మెడ కరెక్ట్గా వచ్చిందా లేదా అని అడిగారు. నేను మెడ చూపిస్తున్నాను చూడండి. మెడకి ఏంటంటే ఈపు కప్పు కొలవాలి. ఈపు కప్పు కొలిస్తే సరిపోతుంది మెడ కరెక్ట్గా వచ్చిందని. పొడవు కూడా నేను పొడవు కరెక్ట్గా వచ్చింది కావాలంటే చూడండి అని చెప్పేసి ఇలాగా పొడవు కూడా పట్టుకొని చూపించాను. పొడవు ఈపు కప్పు 2 కొలిస్తే ఏంటంటే మనకి మెడ అనేది కరెక్ట్గా ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే ఇచ్చినట్టే వస్తుంది అనమాట. అయితే కరెక్ట్గా వచ్చింది అని చెప్పేసి నేను అలా కొలిచి మరీ చూపించాను. ఇక్కడ నడుము లూజు, చెస్ట్ లూజు, మెడ అన్నీ కూడా చెక్ చేసి ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది క్లారిటీగా చూపించాను కదా. కస్టమర్ ముందు కూడా కొలిచి మరీ చూపించాను. అలాంటి మీకు కూడా డౌట్స్ ఉంటే ఇలా కొలుచుకోండి. ఈ వీడియో కనుక నచ్చుంటే కనుక ఒక లైక్ ఇచ్చేయండి. మీకు కనుక మీ రిలేటివ్స్లో ఇంకా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.